కుటుంబంలో అందరిని అలరించే అద్భుతమైన వస్త్ర ప్రపంచం మన చెన్నై షాపింగ్ మాల్ లో ఉత్సాహభరితమైన దసరా ఉత్సవాలు. ఈ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. ఆడవారికైనా మగవారికైనా పిల్లలకైనా పెద్దలకైనా అదరహో అనిపించే అద్భుత వస్త్రాలతో దసరాను మరింత ఉల్లాసంగా జరుపుకోండి. సరికొత్త డిజైన్ల ట్రెండింగ్ ఫ్యాషన్ వస్త్రాలను అతి తక్కువ ధరలకే పొందడంతో పాటు 1000 రూపాయల పైబడి వస్త్రాల కొనుగోలుపై విలువైన బహుమతులను సొంతం చేసుకోండి. ది చెన్నై షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర. ఇవాల్టి వీడియోలో చక్కగా వెయిట్ లాస్ అవ్వడానికి మనం ఎన్నో మార్గాలు ఎంచుకుంటా ఉంటాం కదండి. అందులోని ఒక భాగంగా చెప్పాలంటే చాలా ఎగ్జాక్ట్గా మనం రెగ్యులర్గా వాడితే కనుక అద్భుతం చూడొచ్చు, మెరాకల్ చూడొచ్చు మన బాడీలోని. అంత బాగా వెయిట్ లాస్కి మంచి డీటాక్స్ డ్రింక్ అనేది నేను మీకు చూపించాలని అనుకున్నాను. 750 ml వాటర్ అనేది దీంట్లో వేస్తున్నాను. వాటర్ అనేది కొంచెం గోరువెచ్చగా అయ్యింది. జీలకర్ర పౌడరు, సొంపు పౌడరు, ఇది మనం స్పూన్ తీసుకోవాలన్నమాట. నల్ల జీలకర్ర పౌడరు అలాగే సిన్నమన్ పౌడర్ 1/2 టీ స్పూన్ తీసుకోవాలి. మెంతులు కూడా 1/2 టీ స్పూన్ తీసుకోవాలి. హలో అండి, అందరికీ నమస్కారం. మిసాన్ వంటలకి స్వాగతం. ఇవాల్టి వీడియోలో చక్కగా వెయిట్ లాస్ అవ్వడానికి మనం ఎన్నో మార్గాలు ఎంచుకుంటా ఉంటాం కదండి. అందులోని ఒక భాగంగా చెప్పాలంటే చాలా ఎగ్జాక్ట్గా మనం రెగ్యులర్గా వాడితే కనుక అద్భుతం చూడొచ్చు, మెరాకల్ చూడొచ్చు మన బాడీలోని. అంత బాగా వెయిట్ లాస్కి మంచి డీటాక్స్ డ్రింక్ అనేది నేను మీకు చూపించాలని అనుకున్నాను. ఈ డీటాక్స్ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో ఈ రెసిపీని గురించి వివరణ ఇస్తూ నేను మీకు వీడియోలో చూపించేస్తాను. ఇంక లేట్ చేయకుండా వీడియోని చూసేసి ఇది సొంపు అండి. మనకి సొంపు ఉంటుంది కదా, మనం రెగ్యులర్గా డైజెషన్కి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా. చూస్తున్నారు కదండి, ఇది సొంపు అనమాట. ఈ సొంపుని ఏం చేశానంటే శుభ్రంగా చక్కగా లైట్గా పెనం మీద ప్యాన్ పెట్టుకుని మంచిగా ఫ్రై చేసుకుని, అంటే లైట్గా వేయించుకున్న తర్వాత బాగా ఫైన్ పౌడర్లా చేసుకున్నాను అనమాట. ఇది సొంపు పౌడర్. ఈ సొంపు పౌడర్ని అంటే మీరు అనుకోవచ్చు అన్నీ కలిపి చేసుకోవచ్చు కదా అనుకోవచ్చు. అన్నీ కలిపి చేసుకుంటే పాడవుతుందండి. సో ఇలా విడివిడిగా చేసుకుంటే కనుక, అండ్ ఇంకొకటి ఏంటంటే అన్నీ కలిపి చేసుకోవడం వల్ల అన్నీ సేమ్ క్వాంటిటీస్ తీసుకుని ఒకటే పౌడర్ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి, ఘాట్ ఎక్కువ అయిపోతుంది అనమాట. అంటే మనకి ఏది ఎక్కువ కావాలి, ఏది తక్కువ కావాలని డీటాక్స్ డ్రింక్ తయారు చేసేటప్పుడు నేను మీకు చూపిస్తాను అనమాట. ఇది వచ్చేసరికి సిన్నమన్ పౌడర్, అంటే దాల్చిన చెక్క అండి. దాల్చిన చెక్క చక్కగా ఇది కూడా కొంచెం లైట్గా డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకున్నది అనమాట. ఏదైనా సరే అంతేనండి, డ్రై రోస్ట్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. సిన్నమన్ పౌడర్ చాలా అంటే చాలా హెల్త్కి మంచిది కదా, అట్ ద సేమ్ టైం వెయిట్ లాస్కి చాలా మంచిది. మనకి యాపిల్ సైడర్ వెనిగర్ ఎలా అయితే తీసుకుంటామో సిన్నమన్ పౌడర్ కూడా యాపిల్ సైడర్ వెనిగర్తో సిన్నమన్ పౌడర్ కలిపి తీసుకున్న డీటాక్స్ డ్రింక్ చాలా బాగుంటుంది. అదొక రకం అనమాట. నల్లగా కనిపిస్తుంది కదా మీకు, ఇది కలోంజీ అండి. కలోంజీ అంటే నల్ల జీలకర్ర. నల్ల జీలకర్ర చాలా ఎఫెక్టివ్ అండి. నార్మల్ జీలకర్ర ఎంత ఎఫెక్టివ్, ఇప్పుడు మనం రెగ్యులర్గా ఒక జీలకర్ర రసం తీసుకుంటాం కదా, ధనియాలు జీలకర్ర రసం తీసుకుంటాం ఫ్యాట్ లాస్కి ఎస్పెషల్లీ. ఇది నల్ల జీలకర్ర అనమాట. నల్ల జీలకర్ర కూడా చాలా అంటే చాలా మనకి వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇది నార్మల్ మనం యూజ్ చేసే జీలకర్ర. ఈ జీలకర్రని కూడా చక్కగా వేయించుకుని పొడి చేసుకున్నాను. అలాగే ఈ కలోంజీ, ఈ నల్ల జీలకర్రని కూడా వేయించి పొడి చేసుకున్నాను. ఇది మెంతులండి. మెంతులు కూడా చక్కగా ఒకసారి డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు వీటిని అయితే కనుక పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ముందుగా గ్యాస్ స్టవ్ మీద ఒక చిన్న గిన్నె పెట్టుకుందామండి. గిన్నె పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని ఇది మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకుని ఒక 750 ml వాటర్ అనేది దీంట్లో వేస్తున్నాను. 1/2 లీటర్ వేసుకోవచ్చు, 750 ml వాటర్ వేసుకోవచ్చు, వాట్ ఎవర్ ఏదైనా సరే. మనం వాటర్ అన్నది ఎక్కువ బాయిల్ అవ్వాల్సిన పని లేదండి, అంటే ఎక్కువ మరిగిపోవాల్సిన పని లేదు. జస్ట్ లైట్గా వేడైతే సరిపోతుంది. లైట్ టెంపరేచర్ ఉంటే, గోరువెచ్చని నీళ్ళు అంటారు కదా, ఇలా గోరువెచ్చని నీళ్ళు ఉంటే సరిపోతుంది. మనం కొంచెం ఈ వాటర్ టెంపరేచర్ని గమనిస్తూ చూసుకుంటే సరిపోతుంది అనమాట. చూసారు కదండి, ఇది ఇప్పుడు మనకి వాటర్ అనేది కొంచెం గోరువెచ్చగా అయ్యింది. ఇప్పుడు గోరువెచ్చగా అయ్యింది కాబట్టి దీన్ని మనం వాటర్ తీసి పక్కన పెట్టేసుకుందాం. చూడండి, ఇప్పుడు మనం ఈ వాటర్ అనేది కొంచెం గోరువెచ్చని అయిన తర్వాత పక్కన పెట్టుకున్నాం కదా, ఇలాంటి జార్ కానివ్వండి, అంటే మనకి తాగడానికి కొంచెం అట్రాక్టివ్గా ఉండేటువంటి జార్స్ అయినా పర్వాలేదు, అట్ ద సేమ్ టైం మనకి ఒక గాజు గ్లాస్ అయినా పర్వాలేదు, నార్మల్ గ్లాస్ అయినా, వాట్ ఎవర్ ఏదైనా పర్వాలేదు. ఇప్పుడు మనం ఈ గోరువెచ్చని వాటర్ దీంట్లోకి వేసుకుందాం. లెమన్ అన్నది పిండుతున్నానండి, నిమ్మ చెక్క. ఫస్ట్ ఒక నిమ్మ చెక్క బద్ద వేసుకుందాం. ఆ తర్వాత 1 by 1 నేను మీకు చూపించినటువంటి విధంగా పౌడర్స్ అనేది వేసుకుందాం. ఇది సొంపు పౌడర్ అండి. సొంపు పౌడర్ ఎప్పుడైనా సరే ఒక 1 స్పూన్ తీసుకోవాలి. 1 స్పూన్ సొంపు పౌడర్. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది
జస్ట్ పావు టీ స్పూన్ సిన్నమన్ పౌడర్. సిన్నమన్ పౌడర్ ఎక్కువ వేసుకుని అంటే ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, కానీ ఆ ఘాటు తట్టుకోలేము అని అన్న వాళ్ళు కనుక కొంచెం తక్కువ వేసుకోండి. ఎందుకంటే మిగిలిన వేసిన పౌడర్స్ మీద డామినేట్ చేస్తుంది సిన్నమన్ పౌడర్ ఎప్పుడైనా ఆ ఫ్లేవర్. ఇది నల్ల జీలకర్ర పౌడర్, ఇది అంతేనండి, పావు టీ స్పూన్. జీలకర్ర పౌడరు, సొంపు పౌడర్, ఇది మనం స్పూన్ తీసుకోవాలన్నమాట. నల్ల జీలకర్ర పౌడరు అలాగే సిన్నమన్ పౌడర్ పావు టీ స్పూన్ తీసుకోవాలి. మెంతులు కూడా పావు టీ స్పూన్ తీసుకోవాలి. మెంతులు పౌడర్ వేసుకుంటే చాలా మందికి డౌట్ రావచ్చు, చాలా అంటే చాలా చేదుగా అయిపోతుందేమో, తాగలేమేమో అని చెప్పేసి అనుకుంటారు. ఎందుకంటే మనం ఇక్కడ తాగలేకపోవడానికి అంత ఏమి ఉండదండి. మనము వేస్తుంది నిమ్మరసం వేసుకుంటున్నాం కదా, నిమ్మ చెక్క వేసుకుంటున్నాం చక్కగా. ఇది పింక్ సాల్ట్ అండి, హిమాలయ పింక్ సాల్ట్. ఇది మన వాటర్కి తగినంత వేసుకుని శుభ్రంగా ఈ స్పూన్తో చక్కగా కలిపేసుకుందాం. కలిపేసుకుని నేను ఇందాక కొంచెం వాటర్ పక్కన పెట్టాను కదా, ఆ వాటర్ కూడా వేసేసుకుందాం. లాస్ట్లో ఒక నిమ్మ చెక్క బద్దే ఫస్ట్ పిండుకున్నాం కదండి, ఇప్పుడు ఇంకొక నిమ్మ చెక్క బద్ద వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఒకసారి మరలా కలుపుకుందాం. మంచిగా మొత్తం పౌడర్స్ అన్నీ కూడా చక్కగా ఫైన్ పౌడర్స్ చేసుకున్నాం కదండి, మనకి తాగడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సొంపు పౌడరు చక్కగా జీలకర్ర పౌడరు ఈ కాంబినేషన్లోని మనకి మెంతులు అన్నది మనకి చేదు తెలియదండి, అస్సలు తెలియదు. చాలా అంటే చాలా బాగుంటుంది. దీంతో పాటు మీరు వేసుకోవాలంటే కనుక మంచిగా గ్రీన్ గ్రాస్ ఉంటుంది కదా, గ్రీన్ గ్రాస్ పౌడర్స్ మనకి బయట ఆన్లైన్లో దొరుకుతున్నాయి, అవి కూడా వేసుకోవచ్చు. లేదంటే మంచిగా మొరింగ పౌడర్ కూడా వేసుకోవచ్చు. మొరింగ పౌడర్ మనకి మోకాల నొప్పులకి చాలా బాగా పనిచేస్తుందండి. మొరింగ పౌడర్ అంటే మునగాకు అన్నమాట, మునగాకు ఆకులతో చేసే పౌడర్ అన్నమాట మొరింగ పౌడర్. సో అంతేనండి, మన డీటాక్స్ డ్రింక్ అనేది రెడీ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో ఈ డ్రింక్ అనేది తీసుకుంటే కనుక ఆ రోజంతా మనం ఎలాంటి ఫుడ్ తిన్నా మంచిగా ఈ డీటాక్స్ డ్రింక్ ఎర్లీ మార్నింగ్ మనం తీసుకోవడం వల్ల మన మొత్తం లోపల ఉన్నటువంటి పార్ట్స్ అన్నిటిని మంచిగా క్లియర్గా చేస్తుంది అనమాట. అట్ ద సేమ్ టైం ఫ్యాట్ కూడా మరాకిల్ అనమాట, అద్భుతంగా చక్కగా ఫ్యాట్ అనేది రెడ్యూస్ అయిపోవడం స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా మీరు ఈ డీటాక్స్ డ్రింక్ అన్నది ట్రై చేయండి, మీ ఇంట్లో ట్రై చేయండి. ఇలా నేను చెప్పినట్టు విధంగా మీరు ట్రై చేస్తే కనుక అద్భుతంగా మీరు రిజల్ట్ అన్నది చూస్తారు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన మెసాన్ వంటిల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.